ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన శుభాభివందనాలు. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. గత దినమందు మనం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడని నేర్చుకుంటూ వచ్చాం. ఈ సమయమందు ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన గురించి ప్రార్థన చేయు దేవుడై ఉన్నాడు. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తున్నాడంట. అక్కడేమో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఈ మాటలు వింటున్న వారులారా, ఈ వాక్యమును వీక్షిస్తున్న వారులారా, చూడండి, చాలామంది వారికి కలిగినటువంటి సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి ప్రార్థన చేయమని మనం అడుగుతూ ఉంటాం. వారు ప్రార్థన చేస్తారో చేయరో అది మీకు, మీ వ్యక్తిగత విషయాలకు మాత్రమే తెలుసు. అలాగే దైవజనులను కూడా ప్రార్థన చేయమని కోరతారు, సంఘ విశ్వాసుల్ని ప్రార్థన చేయమని కోరతారు. కానీ వారు చేస్తున్నారో లేదో ఎవరికి తెలియదు. ఈరోజు నీవు గనక దేవుని పైన ఆధారపడితే ఆయన మన కోసం, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయువాడయ్యా. దేవుని బిడలారా, నీ కోసం ఒక పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు. నీవు కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే గనక నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నీ స్థితిగతులు మారతాయి, నీ పరిస్థితులు మారతాయి. ప్రతి విషయంలో ఆ దేవాది దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అందుకే పరిశుద్ధ గ్రంథముల నుంచి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకుంటే అక్కడ స్పష్టంగా మాటలు కనబడుతున్నాయి. ఏమని కనబడుతున్నాయి అంటే చూడండి, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప సౌఖ్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ కోసం ఎవరు ప్రార్థన చేసినా చేయకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం ప్రార్థన చేస్తున్నాడండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, కృంగిపోయి, నలిగిపోయి, బాధపడుతూ, దుఃఖిస్తూ, అలమటిస్తూ, కృంగిపోతూ, ఎటుతోచని పరిస్థితిలో, నిస్సహాయ స్థితిలో, బాధే శరణం అనుకుంటూ, మరణమే శరణం అనుకుంటూ లోకం వైపు అటు ఇటు పరుగులాడుతున్నావేమో. నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ కోసం ప్రార్థన చేయు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా, నీడగా ఉన్నాడు. నిన్ను బలపరచువాడై ఉన్నాడు. తండ్రిగా, స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా, ఆదరణకర్తగా, ఆదరించేవాడుగా, సహాయం చేయగలవాడిగా, నీ చెయ్యి పట్టుకుని నడిపించేవాడిగా, నీ బాధల నుండి విడిపించేవాడిగా ఆయన ఉండి ఆయన మన కోసం మొరపెడుతున్నాడు. అందుకే నువ్వు అధైర్యపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు, దిగులు చెందవలసిన అవసరం లేదు, మంచం మీద ఉండి మూలగవలసిన అవసరం లేదు. నువ్వు ప్రభు వైపు చూడు, ఆ దేవుని సన్నిధిలో పెనుగులాడు, యాకోబు వలె ప్రార్థన చేయి. ఆయన నువ్వు చేస్తున్న ప్రార్థన చూచి ఆ పరిశుద్ధాత్మ దేవుని మొరవిని నీ పక్షముగా ఆయన అద్భుతం చేసి, నీ పక్షముగా ఆయన కార్యము చేసి సాతాను శక్తులను బంధించి నీకు విజయం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో స్థిరపడదాం, ఆయనకు ఆత్మశక్తి చేత నింపబడదాం, ఆయన కృపకు పాత్రలుగా ఉందాం. ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితముగా దేవాదేవుడు ఉంచునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మీకు స్తోత్రం. మీ కృపలో నాయన మా కోసం ప్రార్థన చేయు గొప్ప దేవుడు నీవే నాయన. మమ్మల్ని బలపరచువాడు నీవే నాయన. మాకు సహాయం చేయగల నీతి సూర్యుడు నీవే నాయన. మమ్మల్ని దర్శించండి. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు, ప్రేమగల దేవుడు, గొప్ప దేవుడు, సర్వాధికారి, నీతి సూర్యుడు నాయన. మా పక్షంగా మీరుండి నాయన, మీరు మా కోసం ప్రార్థన చేస్తున్న సర్వలోక రక్షకుడు నాయన.
మీరు మమ్మల్ని బలపరచండి, దీవించండి. మీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపి కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ, మీ సందులో స్థిరపడి బలపడే కృపా భాగ్యం దానితో మీరు మాకు దయచేయమని అడుగుతూ, యేసు మీ శక్తిగల నామములు ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును ఈ వాక్యమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, ఈ పరిచర్లంతటికీ, లోకముల సర్వమానవాళికి, సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ సదాతుడి నడిపించునుగాక, ఆమేన్. ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుసరిద్దాం. ఎందుకంటే ఆయన మన కోసం విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన సన్నిధిలో స్థిరపడదాం. ఆయన కృపకు పాత్రలుగా ఉందాం. దేవుడు మనల్ని దీవించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.